ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక మారి విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లుగా దేవుడిచ్చిన కృప కొరకై ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా తన అనుభవాన్ని తెలియజేస్తూ, తల్లి గర్భములోనే ఆయన నన్ను పిండముగా రూపింపబడక మునిపే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. నా నోరును ఆయన వాడిగల కత్తివలే ఆయన నన్ను మార్చి ఉన్నాడని అనుభవాన్ని తెలియజేస్తూ తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడని చెప్పుచూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని వింటున్న నా జీవితాల్లో, మనందరి జీవితాల్లో దేవుడు తన చేతి నీడలో మనలను దాచి ఉంచుతున్నాడు. ఆయన తన యొక్క హస్తాల్లో మనలను చేసుకొని, చూడుము నా అరచేతుల్లోనే నేను నిన్ను చెక్కి ఉన్నానని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. దేవుని చేతులు ఎంత గొప్పవో తెలుసా ప్రియులారా? ఆయన నిన్ను నన్ను నిర్మించాడు. తన చేతుల్లోనే మనలను ఆయన చెక్కుకొని ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన జీవిత కాలం అంతా తన బాహుబలముతో మనలను తృప్తిపరుస్తూ ఉన్నాడు. నీకున్న అవసరతల్లో, నీకున్న అక్కరతల్లో ఆయన బాహుబలము చాపి మన యొక్క అక్కరతలు తీరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా దేవుడు తన బాహుబలమును చాపి వారి ప్రతి అవసరత తీర్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుని చెయ్యి ఎంత గొప్పది అనంటే, నిన్ను నిర్మించింది, నీ ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా దేవుడు తన బాహుబలమును చాపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ యెషయా ప్రవక్త తెలియజేస్తున్నాడు, ఆయన తన చేతి నీడలో నన్ను దాచును. ఎంత గొప్ప వాగ్దానమో కదా. ఈ రోజుల్లో మనం దాక్కోవడానికి రకరకాలైన పరికరాలను లేదా రకరకాలైన పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాం. పూర్వము అనేక దేశాల్లో మరి చొరబాటుదారుల నుంచి లేదా తిరుగుబాటుదారుల నుంచి కాపాడుకోవడానికి మరి ట్యాంకర్లని, బంకర్లని, ఈ విధంగా ఎన్నో చాటుమాటు స్థలాలు అనేక ప్రఖ్యాతిగాంచిన దేశాలు చేసి ఉండవచ్చు. ఆయన చేతి నీడలో మనం దాచితే, మనం ఆయన చేతి నీడలో భద్రపరచగలిగితే, ఆయన చేతి నుంచి మనల్ని ఎవ్వరు కూడా ఏమీ కూడా చేయలేదు. ఆయన చేతులు సురక్షితమైనవి. ఆయన చేతులలో ఆశీర్వాదం ఉంది. ఆయన చేతులు మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించినప్పుడు 5,000 మందికి ఆయన చేతులు ఆశీర్వాదకరంగా ఆహారాన్ని ఆశీర్వదించింది. ప్రియులారా, అటువంటి చేతుల్లో ఎవరున్నారో తెలుసా? ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు. అందుకంటున్నాడు, తన చేతి నీడలో నన్ను దాచును. ఇది నువ్వు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ నువ్వు దాక్కుంటున్నావు? ఎక్కడ నీకు క్షేమమో తెలుసా? నువ్వు అక్కడెక్కడ దాక్కుంటే క్షేమం కాదు. నువ్వు ఎక్కడ దాక్కున్నా అనేక పరిస్థితుల్లో నువ్వు దొరికిపోవచ్చు. కానీ దేవుని చేతి నీడలో నువ్వు రావగలిగినట్లయితే, దేవుని చేతి నీడలోకి నీ జీవితాన్ని నీవు అప్పగించుకొనగలిగినట్లయితే, ఆయన చేతులు బహుశ్రేష్టమైనవి. లేఖనం చెప్తుంది, దేవుడు మిమ్మల్ని తగిన సమయం ముందు హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. వీళ్ళ చేతిలోకి నీ జీవితాన్ని అప్పగించమాక. ఎవరినో నమ్మి వాళ్ళ చేతులకు నీ జీవితాన్ని అప్పగిస్తే వాళ్ళ చేతిలో ఏముండదు. దేవుని చేతులు మనలను భద్రపరిచేవి, మనలను పోషించేవి, మనల్ని రక్షించేవి, మనలను పైకెత్తగలిగినవి దేవుని చేతులు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా జీవితాల్లో అనేక సందర్భాల్లో వీళ్ళకి చేతులకు నీ జీవితాన్ని అప్పగించుకుని ఎన్నోసార్లు కన్నీటి పాలై ఉంటావు. దేవుని చేతికి అప్పగించుకో. ఆయన ఖచ్చితంగా నిన్ను తప్పకుండా ఆయన లేవనెత్తగలడు. లేఖనం చెప్తుంది, ఆయన తన బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని లేవనెత్తును. తగ్గింపు వినయం కలిగి ఉన్నప్పుడు, తగ్గిన సమయం దేవుడే ఖచ్చితంగా ఆయన బలిష్టమైన చేతి కింద మనం అణిగిమణిగి ఉన్నప్పుడు దేవుడు లేవనెత్తుతాడు. ఏదైనా వాక్యం ఉంటున్న నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకో. ఆయన చేతులు నిర్మించినవి, ఆయన చేతులు పోషించేవి, ఆయన చేతులు సంరక్షించేవి, ఆయన చేతులు కాపాడేవి, ఆయన చేతులు పైకెత్తేవి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు. నీ చేతి గురించి దినము క్లుప్త సందేశము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. అనేక మార్లు మమ్ములను, మా జీవితాలను ఇంకొకరి చేతిలో నమ్మి, ఎవరో ఏదో బాగు చేస్తారని అనేక సార్లు నమ్మి మోసపోయాం ప్రభువా. ప్రవక్త యెషయా చెప్పినట్టుగా తన చేతి నీడ నన్ను దాచి ఉన్నాడు. అవును ప్రభా, నీ చేతి నీడలో నువ్వు మమ్మల్ని దాస్తే ఎవరు నీ చేతిలో నుంచి మమ్మల్ని దొంగిలించలేరు. నీ చేతిలో నుంచి మమ్మల్ని ఏ హాని మాకు తలపెట్టలేరు ప్రభువా. నీ చేతులు మమ్మల్ని నిర్మించినవి, నీ చేతులు మమ్మల్ని పోషించేవి, నీ బాహుబలము చాపి ప్రభువా అనేక అవసరతలు తీరుస్తూ తగిన సమయం ముందు హెచ్చించగలిగిన నీ చేతి నీడలోకి రాగలిగిన కృప
వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.